हाय फ्रेंड्स वेलकम टू अक्षयपात्र నేను మీ తాడిపోయిన లావణ్య యాదవ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చేసుకో రెసిపీ వచ్చి నేను మునగాకు సూప్ చేస్తున్నాను ఈరోజు మునగాకు సూప్ చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది కదా కొంచెం కచ్చా పచ్చిగా దంచిన వెల్లుల్లి రబ్బలు దంచి పెట్టుకున్నాను కొంచెం వెల్లుల్లి రబ్బలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కచ్చా పచ్చ దంచి పెట్టుకున్న అల్లం ముక్కలు కొంచెం జీలకర్ర పొడి కచ్చా పచ్చ దంచి పెట్టుకున్న జీలకర్ర పొడి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు మిరియాల పొడి 1 స్పూన్ అన్ని మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్నా కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుందాం కొంచెం సాల్ట్ మనకి సాల్ట్ ఎంత సరిపోతుందో అంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం బాగా ఫ్రై చేసుకుందాం మనకి టమాటా అనేది బాగా ఏగిపోయింది కదా ఇప్పుడు మునగాకును కూడా వేసుకుందాము నేను ఇట్లా వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకును కూడా దీనికి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ మునగాకు కూడా మనకు బాగా ఏగిపోవాలి పచ్చి వాసన లేకుండా ఇప్పుడు మనకి మునగాకు అనేది బాగా ఏగిపోయింది కదా మనకి ఇలా ఏగిపోతే మునగాకు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాం కదా మనకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఇందాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుంది 5 మినిట్స్ వరకు ఆ వాటర్ అంతా బాగా తెరిలేటట్టు 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మనకి సూప్ అనేది రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ మనకి సూప్ అనేది రెడీ అయిపోయింది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం పక్కన పెట్టేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్ మనకి సూప్ అనేది రెడీ అయిపోయింది మునగాకు సూపు ఈ వర్షాకాలంలో మునగాకు సూప్ మునగాకుని ఇలా రెడీ చేసుకొని తాగటం వల్ల చాలా మంచిది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా కూడా తాగుతారు ఈ చలికి ఇలా మునగాకు చేసుకోవడం తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మునగాకు సూపు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయపాత్ర నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయపాత్ర బాయ్ ఫ్రెండ్స్ ఇంకోసారి కొత్త వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను